తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్యం లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో కూడా పారిశుద్ధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడ నీరు నిల్వ ఉండరాదన్నారు. కాలువల్లో పూడికలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. కాజ్వేల వద్ద నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ త్వరగా జరగాలని, రహదారులపై చెట్లు పడిపోయి ఉంటే తొలగింపు వేగవంతం చేయాలని చెప్పారు. గుంటూరు జిల్లాకు సైక్లోన్ మోంతా వలన ఎటువంటి డ్యామేజెస్ ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్కు జరిగి ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముందు ప్రతిపాడు, ఇప్పుడు నందిపాడు మండల్, అదేవిధంగా ఇంకా కప్పమాన మండల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకలవాగు, నక్కవాగు అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది. మిడిల్లో కూడా కొన్ని బ్రీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ కూడా ఓవర్ఫ్లో అయ్యింది. దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి, అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు. ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయింది. సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ఎన్యూమరేషన్ వేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పటికే ఒక 153 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాము. దాంట్లో 9000 మెంబర్స్ ఉన్నారు. వారు అందరూ కూడా ఇప్పుడు వర్షం కూడా ఇప్పుడు ఆగి ఉంది. వారికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి జీవో కూడా వచ్చి ఉంది. వారందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ వారికి ఇచ్చి వారిని ఇంటికి పంపిస్తాము. అదేవిధంగా వారి యొక్క నష్టపరిహారం అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా 3000 రూపీస్ అది కూడా ఇప్పుడే ఈరోజే జీవో వచ్చి ఉంది. ఆ పనిలో ఇప్పుడు అందరూ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఆ ఎన్యూమరేషన్ పనిలో ఉన్నారు. సో మన గుంటూరు జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. అగ్రికల్చరల్ డ్యామేజ్ జరిగినది ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నాము. సో అందరూ ఆఫీసర్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా చక్కగా పనిచేశారు. అదేవిధంగా మీడియా కూడా అప్పటికప్పుడు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైతే ఈ సైక్లోన్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల అందరికీ కూడా అప్పటికప్పుడు మీరు కూడా తెలుపుతూ ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నది రీహాబిలిటేషన్ పైన చూస్తున్నాము. దాంట్లో చూస్తే మనం ఎక్కువ అన్ని చోట్ల కూడా శానిటేషన్, బికాస్ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము.